నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం టైమ్ ఆఫ్ రైజింగ్ ప్రొఫెషన్ కి సంబంధించిన టాపిక్ కెరియర్ సిరీస్ లో ఫైనల్ పార్ట్ అనేది చేసుకుందాం. మేము చెప్పుకుందాం. లాస్ట్ 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ కెరియర్ పరంగా ఎంత మాత్రం రైజ్ ఉంటుంది, టైమింగ్ ఆఫ్ జాబ్ కు సంబంధించిన పర్ఫెక్ట్ అనాలిసిస్, అండ్ సెకండ్ పార్ట్ లో గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్, అసలు ఏ కెరియర్ ని చూస్ చేసుకోవాలని ఒక అసెస్మెంట్ అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను. సో వాటిని మిస్ అయింటే ఒకసారి చూడండి. ఓకే, సో మంచి అండర్స్టాండింగ్ వస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 చూసి పార్ట్ 3కి రండి. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాకు తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నాకు ఈ వీడియో చేసేటప్పుడు నా మైండ్ లోకి వచ్చిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోడ్ చేస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు టాపిక్ లోకి వస్తే, టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్ కి సంబంధించి కనుక మీరు మీ బర్త్ చార్ట్ అనాలిసిస్ చేయాలనుకుంటే ముందుగా మీ చార్ట్ ని ప్రిపేర్ చేసుకొని మీ లగ్నాన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ప్లానెట్స్ ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మీ లగ్నం నుంచి దశమాధిపతి, ఓకే, మీ లగ్నం నుంచి దశమాధిపతి యొక్క డిస్పోజైటర్, దశమాధిపతి ఏ దశమంలో ఉన్నాడా లేదా వేరే హౌస్ లో ఉంటే ఆ హౌస్ లార్డ్, డిస్పోజైటర్ అంటే ఆ హౌస్ లార్డ్ అనమాట, రాష్ట్రాధిపతి. సో ఆ దశమాధిపతి యొక్క డిస్పోజైటర్, దశమాధిపతితో కలిసి ఉన్న గ్రహము D10, దశాంశ చక్రంలో లగ్నాధిపతి. D10 చార్ట్ అనేది మీకు బర్త్ టైం పర్ఫెక్ట్ గా ఉంటేనే దాంట్లోకి వెళ్ళండి. బర్త్ టైం పర్ఫెక్ట్ గా లేనప్పుడు దాంట్లోకి వెళ్ళకండి. ఓకే, వాటిలో లగ్నాస్ చాలా ఫ్రీక్వెంట్ గా చాలా తక్కువ టైమ్స్ లో మారిపోతూ ఉంటాయి కాబట్టి బర్త్ టైం హవర్స్ అండ్ మినిట్స్ లో ప్రిసైజ్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంటే మాత్రం దాంట్లోకి వెళ్ళండి D10 చార్ట్ లోకి, లేదంటే ఇక్కడ వరకు ఆపండి. ఓకే, D10 లగ్న లార్డ్ అండ్ D10 10th లార్డ్ వీలైతే, లేదంటే అవసరం లేదనమాట, తీసుకోకపోయినా పర్వాలేదు. సో ఇది తీసుకోండి. అండ్ చంద్రుడి నుంచి 10th లార్డ్, ఇంకా D1 లో 10th లార్డ్ కంజంక్ట్ అయిన కొజాయిండ్ అయిన గ్రహాలన్నీ కూడా మీరు మెన్షన్ చేసుకొని 3 వస్తే 3, 4 వస్తే 4, 5, 6 వస్తే కూడా రాసుకోండి. ఈ ప్లానెట్స్ అన్ని కూడా రాసుకున్న తర్వాత మీకు ఈ మహాదశలో ఈ ప్లానెట్స్ లో ఏదైనా ఈ ఈ రాసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లానెట్స్, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, శుక్రుడు అనుకోండి. ఈ 4 ప్లానెట్స్ లో ఏదో ఒక ప్లానెట్ మహాదశ జరుగుతూ ఉందా లేదా అంతర్దశ జరుగుతూ ఉందా చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది. ఈ ప్లానెట్స్ లో లేదు, గురు పర్వాలేదు. ఆ గురు మహాదశలో అంతర్దశ సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు ఈ 4గురులో ఎవరైనా ఉన్నారా అని చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నెక్స్ట్ 1 year లో శుక్రుడు అంతర్దశ స్టార్ట్ అవుతుంది అనుకోండి. సో అది నోట్ చేసుకుని ఆ డేట్. శుక్రుడు అంతర్దశలో కూడా ప్రత్యంతర్దశ, ఇంకా ఆబ్వియస్లీ ఈ సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు ఎవరో ఒకరు ఇంకా అందరూ ట్రిగర్ అవుతారు శుక్రుడు అంతర్దశ లోపల. సో ఆ దశ ఫస్ట్ ఎవరు వస్తున్నారో అది రాసుకోండి. రాసుకున్న తర్వాత గోచారంలో జూపిటర్ అండ్ సాటర్న్, గురుడు, శని చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్. గురుడికి శనికి 10th లార్డ్ తో 10th హౌస్ తో, ఓకే, చంద్రుడి నుంచి 10th లార్డ్ 10th హౌస్ అయినా పర్వాలేదు, 10th హౌస్ తో సిగ్నిఫికేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకా D10 లగ్న లార్డ్ తో కంజంక్షన్ కానీ, ఆ ఫస్ట్ హౌస్ నుంచి 10th హౌస్ తో కానీ కంజంక్షన్ కానీ, ఎనీ ఆస్పెక్ట్స్ కానీ, ఆ లార్డ్స్ తో కంజంక్షన్ కానీ, ఆ లార్డ్స్ తో కంజంక్ట్ అయిన గ్రహాలతో మీట్ కానీ ఏదైనా సరే అయింది అంటే అక్కడ ఆ డేట్ అనేది, ఆ ట్రాన్సిట్ ఎప్పుడు అవుతుందని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పైన మహాదశ డేటు, ఈ ట్రాన్సిట్ డేటు పర్ఫెక్ట్ గా అలైన్ అవుతుందంటే దట్ ఈస్ ద టైం అనమాట. మీకు ఖచ్చితంగా ఆ పర్టికులర్ టైంలో మేజర్ మూమెంట్ ఇన్ యువర్ కెరీర్ ఉందని మీరు పర్ఫెక్ట్ గా అసెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు భావాద్భావం, ఇంకొంచెం డీప్ గా వెళ్ళి భావాద్భావం ప్రిన్సిపల్స్ కూడా యూజ్ చేద్దాం. భావాద్భావం అంటే ఏంటంటే ప్రతి భావానికి దాన్ని ఫస్ట్ హౌస్ గా చేసుకొని దాని నుంచి హౌసెస్ లెక్క పెట్టుకొని రిజల్ట్స్ క్యాలిక్యులేట్ చేయడం అనమాట. సో ఇప్పుడు 8th లార్డ్ దశ, 8th లార్డ్ చాలా ముఖ్యం. 8th లార్డ్ అండ్ 8th హౌస్, ఎందుకంటే హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట 8th హౌస్ అంటే. సో ఇప్పుడు అదేంటి, 11th ఫ్రమ్ 10th హౌస్ విచ్ ఈస్ 8th ఫ్రమ్ లగ్న. సో 8th హౌస్ మీకు సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, సడన్ గ్రోత్ రావాలంటే అది 8th హౌస్ యాక్టివేట్ అయితేనే కదా. అండ్ 10th నుంచి 11th హౌస్ అంటే అది 8th హౌస్. సో కాబట్టి ఈ దశ అనేది పర్టికులర్ గా తీసుకొని, ఈ దశ చాలా ముఖ్యం. సో ఈ దశ లార్డ్ ఏ ప్లానెట్ తో కంజంక్ట్ అయినాడు, 10th లార్డ్ తో కంజంక్ట్ అయినాడు అనుకోండి, కొంచెం దూర ప్రాంతాల్లోకి వెళ్ళి మీకు ఈ కెరియర్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట. ఓకే, 8th హౌస్ అంటే లాంగ్ డిస్టెన్స్ కాబట్టి, 12th లార్డ్ తో కంజంక్ట్ అయినా కూడా అంతే. సో ఇప్పుడు ఆ దశ లార్డ్ ఎలా కంజంక్ట్ అయినాడు అనేది చూసుకున్న తర్వాత మీకు ఆ మహాదశ ప్రిన్సిపల్, ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ మహాదశలో అప్లై చేసుకొని 8th లార్డ్ కానీ 2, 6, 10 లార్డ్స్ తో సీక్వెన్స్ లో వచ్చాడు అనుకోండి, అక్కడ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది అని అర్థం. గోచారం కూడా సపోర్ట్ చేసింది అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్, అసలు కంప్లీట్ గా ఖచ్చితంగా ఇక్కడ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందనేసి అర్థం అనమాట. సో ఈ టైమ్ ఆఫ్ రైజ్ అండ్ ప్రొఫెషన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టైమ్ ఆఫ్ రైజ్ కూడా
ఎయిత్ లార్డ్ కనుక ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, మహాదశ రీత్యా కానీ గోచార రీత్యా కానీ సడన్ గా జరుగుతుంది. అసలు ఊహించని టైంలో సడన్ గా జరుగుతుంది. ఓకే. సో ఇలా ఉంటది. అండ్ అదే ఈ యొక్క 11th లార్డ్ కంజంక్షన్స్ కానీ అవి జరిగాయి అనుకోండి, మీ యొక్క క్రౌడ్ నుంచి, మీ యొక్క మాసెస్, మీ యొక్క సోషల్ సర్కిల్ నెట్వర్క్ ఉన్న పీపుల్ వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ గ్రోత్ అనేది ఉంటుందని అర్థం అనమాట. సో శని గురువులు ఏ హౌస్ అయితే చూస్తారో ఆ హౌస్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మెయిన్. మీ 10th హౌస్ కనుక వాళ్ళు చూసారనుకోండి, ఇప్పుడు మీన లగ్నం వారికి 10th హౌస్ ని కరెక్ట్ గా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీన లగ్నం వారికి ఆ మీన లగ్నం వారికి 10th హౌస్ లోకి శని యొక్క దృష్టి, గురుడు యొక్క దృష్టి ఉంది. సో ఆ హౌస్ అనేది యాక్టివేట్ అయింది. ఆ హౌస్ లో కనుక మ్యాలఫిక్స్ ఉన్నారనుకోండి ప్రాబ్లం, బెనిఫిక్స్ ఉంటే మంచిదే. ఓకే. దశాస్ కూడా మ్యాచ్ అయ్యాయి అనుకోండి, పర్ఫెక్ట్ గా కెరియర్ అనేది ఖచ్చితంగా గ్రోత్ ఉంటుందని అర్థం అనమాట. సో ఈ ఈ ఈ సీక్వెన్స్ ని ఫాలో అవుతూ మీరు మ్యాచ్ చేసుకోవచ్చు టైమ్ ఆఫ్ రైజింగ్ ప్రొఫెషన్ కి సంబంధించి. సో ఇదన్నమాట ఈ వీడియోలో. మీకు లాస్ట్ 2 పార్ట్స్ లో ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఫస్ట్ వీడియోలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాను. అండ్ సెకండ్ వీడియోలో కూడా మీకు ఫస్ట్ వీడియోలో మీకు కెరియర్ గ్రోత్ అనేది ఎంత వరకు ఉంటుంది, టైమింగ్ ఆఫ్ జాబ్, అండ్ సెకండ్ వీడియోలో గవర్నమెంట్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవన్నీ చెప్పా. సో లాస్ట్ ఇది టైమ్ ఆఫ్ రైజింగ్ ప్రొఫెషన్ కి సంబంధించిన వీడియో. మీ 10th లార్డ్ ఏ హౌసెస్ లో ఉన్నాడు అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, తెలుసుకుందాం ఎవరెవరికి ఎలాంటి కెరియర్ అనేది ఉండబోతోంది అనేసి. అండ్ గోచార రీత్యా ఏ హౌసెస్ అనేది యాక్టివేట్ అయింది అనేది కూడా మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమందికి ఏవేవి అయ్యాయని. సో ఇదన్నమాట ఈ వీడియోకి అయితే. మీకు ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ యువర్ టోటల్ కెరియర్ హోరోస్కోప్ అనాలిసిస్ అండ్ ఆర్ ఎల్స్ ఫుల్ హోరోస్కోప్ రీడింగ్స్, మీకు ఏదైనా మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, ప్రెగ్నెన్సీకి సంబంధించి, అండ్ హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్, వింశోత్తర దశ అనాలిసిస్, ఏదైనా సరే మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో వాట్సాప్ లింక్ అయితే ఇచ్చాను, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. విత్ ఇన్ 24 to 30 hours లో మీకు రిప్లై అయితే ఇస్తాను. డ్యూ టు లాట్ ఆఫ్ వర్క్ ప్రెషర్ కొంచెం డిలే అవ్వచ్చు. ఫ్రీగా ఉంటే విత్ ఇన్ 1 hour, హాఫ్ అన్ అవర్ లో కూడా రిప్లై ఇచ్చేస్తాను. ఓకే. సో దానికి ఇష్యూ లేదు. చాలా మంది డిలీట్ చేస్తున్నారు అనమాట, ఏదో రాంగ్ నెంబర్ కి మెసేజ్ చేసాము ఇంతసేపు అయినా రిప్లై లేదు అనుకోని. సో అలా ఏం లేదు, మీరు కరెక్ట్ నెంబర్ కే చేస్తున్నారు. నేను మెన్షన్ చేసే ప్రతిసారి చూసుకొని 1-10 సార్లు చూసుకొని నేను నెంబర్ అనేది నోట్ చేస్తాను. సో కరెక్ట్ నెంబర్ కే మెసేజ్ చేస్తున్నారు. మీకు విత్ ఇన్ 24 to 30 hours రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మాక్సిమం నా ఎఫోర్ట్ అయితే పెట్టాను, మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకు చాలా వరకు చెప్పాను ఈ వీడియోలో. ఏ అస్ట్రాలజర్ కూడా ఇలాంటివన్నీ వింశోపకబల అని కానీ, 149 గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ అని కానీ, ఈ సీక్రెట్స్ ఎవరు కూడా రివీల్ చేయాలి అనుకోరు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ దెబ్బ పడుతుంది కాబట్టి. కానీ నేను మీకు ఒక టైప్ ఆఫ్ మంచి అనాలిసిస్ అయితే ప్రొవైడ్ చేస్తానని ఎర్లియర్ వీడియోస్ లో ప్రామిస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా ఇవంతా కూడా. అండ్ ఇవన్నీ కూడా బేసిక్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ వీటిలో మాస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మనం కెరియర్ కానీ ఏదైనా సరే ప్రెడిక్ట్ చేయొచ్చు. అవి కూడా తీసుకొస్తా, అడ్వాన్స్డ్ సిరీస్ కూడా తీసుకొని వస్తాను మీకు ఇంకా మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడానికి. ఓకే. మీరు ఇంకా మంచి ఆస్ట్రాలజర్ గా మీరు కూడా తయారవచ్చు అనమాట. సో ఫ్యూచర్ లో ఇంకా చాలా టైం ఉంది, చాలా అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా తీసుకొచ్చి మీకు మీ ముందర పెడతాను కెరీర్ కి సంబంధించి. సో ఇప్పుడు ఈ 3 parts లో చేసిన వీడియోస్ లో చెప్పిన ప్రిన్సిపల్స్ కానీ రూల్స్ కానీ వెరీ బేసిక్ లెవెల్ ప్రిన్సిపల్స్. వీటితో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, అడ్వాన్స్డ్ కి పోకూడదు కూడా. వీటితో స్టార్ట్ చేసి వీటిలో రిజల్ట్స్ అనేది మీరు చూసిన తర్వాతే వాటిలో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రూల్స్ అన్ని చూసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.